అన్న అంటున్నావు ఏంటి? అట్లా అక్క, అట్లా తమ్మి, ఇట్లా అమ్మ. థ్యాంక్ యూ. ఒకసారి మా వదిలేని పాట ఎట్లా అనిపించిందో అడిగిన తర్వాత మిగతా ముచ్చట్లకు పోదాము. వదిలే ఎట్లా అనిపించింది పాట? I think first of all, team Andarki, congratulations. Chala feel good song. I really enjoyed it. And chala రోజులైంది ఇలాంటి మంచి ఒక soulful song విని. So congratulations to the entire team. ఈ సోలో వచ్చిన పర్సన్ ని పరిచయం చేస్తాను. ఇక్కడ ఎక్కడో ఉంటాడు పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని మా ముట్టపల్లి సురేందరు. ఈ పిల్లగాడు చూడడానికి మామూలుగా ఉంటాడు కానీ చిన్న మిడతగాడు కాదు. ఎందుకంటానంటే ఏమన్నా పాటలు రాస్తాడు. అప్పట్లో ఆత్రేయ గారు, తర్వాత వేటూరి గారు ఇట్లాంటి పేర్లు వింటుంటే మంచి పాటలు కానీ ఇప్పుడు రేపు మా మిట్టపల్లి సురేందర్ మాదిక్కోడు కాబట్టి ఇంకెక్కువ ప్రేమ ఎక్కువ లొంగుతాడు నాకు. అందుకని మా మిట్టపల్లి సురేందర్ ఇంత మంచి పాట, మనసులోని నీటుతున్న పాట రాసిండు. మీరు మాట్లాడుతుంటే బాగుంటుంది. అమ్మో ఇక్కడ రా ఒకసారి ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. వేసిన గొడుగు కింద బతికినోనివి రా, ఒక్కసారి గొడుగు తీసి ఎండలకు రా, ముట్టి ఎట్లా కాలుతుంది చెప్తా బిడ్డ. రాంబాయి నీ కాడ సులాయి కోసము పోలెత్తుకోవడానికి పంపించిన, దొరికింది కదా లైన్ వేసిన మెడలు నరుకుతా బిడ్డ. సో ఎలా ఏ లేదు సాంగ్ ఎలా ఉంది అసలు? ఫస్ట్ ఒక్కడవే చెప్తున్నావు అసలు మనోజ్ అన్న ఫ్యాన్స్ ఎనర్జీ లేదబ్బా. థ్యాంక్ యూ అన్న, మనోజ్ అన్న, ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ అండి. సో November 21st ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అందరం కలిసి విట్నెస్ చేద్దాం. వాళ్ళ లవ్ని ఫీల్ అవుదాం, వాళ్ళ ఎమోషన్ని ఫీల్ అవుదాం, వాళ్ళ జర్నీని ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ. November 21st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ తమ్మయ్య గారు. వెంటనే డైరెక్టర్ గారు